వికారాబాద్ జిల్లా రాకంచెర్ల గ్రామంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం సమయంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలువురి ఇండ్లలో ఉన్న చిన్న చిన్న సామాన్లు కింద పడ్డాయి. ఈ భూ ప్రకంపనలో ఎవరికీ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని పలువురు గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం 1:42 బయట కూర్చున్నాము. ఇప్పుడు ఇలా భూకంపం ఇలా జలకి ఇచ్చింది. మేముందని మేము పడిపోతున్నాయి. చేరుకుంది నేనే ఏమో చూస్తే ఇప్పుడు జలకి ఇచ్చి వెళ్ళిపోతుంది. అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చేసి దానికి చూస్తే మా పక్కన కూర్చొని నీకేమైంది ఇలా ఊపుతాం అంటున్నాం. ఒకరు చూసుకుంటాం. ఎవరికి రాలే కాకపోతే షాక్ ఇట్లా అయిందానికి షాక్ అయినా మేము ఎందుకు అడుగుతున్నాం అనేది. అంతే మధ్యాహ్నం 1:42 బయట కూర్చున్నాము. ఇప్పుడు ఇలా భూకంపం ఇలా జలకి ఇచ్చింది. మేముందని మేము పడిపోతున్నాయి. చేరుకుంది నేనే ఏమో చూస్తే ఇప్పుడు జలకి ఇచ్చి వెళ్ళిపోతుంది. అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చేసి దానికి చూస్తే మా పక్కన కూర్చొని నీకేమైంది ఇలా ఊపుతాం అంటున్నాం. ఒకరు చూసుకుంటాం. ఎవరికి రాలే కాకపోతే షాక్ ఇట్లా అయిందానికి షాక్ అయినా మేము ఎందుకు. అయితే మా దగ్గర ఈరోజు 1:30 సమయం లోపల 2 సెకండ్ల పాటు 2 సార్లు మా దగ్గర భూమి కంపించింది. ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు మొత్తం బయటకు వచ్చేసి భయపడి ఏమో జరుగుతుంది, ఏమో అయిందని బయటకు వచ్చి అందరూ డిస్కషన్ 2 సెకండ్ల పాటు భూమి కదిలింది. కూర్చున్న సోఫాలలో వాళ్ళు కూడా భయపడి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో భయపడి అందరూ బయట అందరూ చర్చనీయ విషయం మారింది. అయితే మా దగ్గర ఈరోజు